నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట శ్రీ భ్రమరాంబిక దేవాలయంలో వేద పండితుల సమక్షంలో 1TV పంచాంగ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పోకల శ్రీధర్ వేద పండితుల బృందంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1TV ఛానల్కు స్వాగతం పలికారు. అనంతరం 1TV ఛానల్ అంచెలంచెలుగా ఎదగాలని పండితులు ఆశీర్వదించారు. అదేవిధంగా 1TV ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. చాలా విశేషమైనటువంటిది. ఈ సంవత్సరం ఒక నిమిషం లోగా పెడతాను. ఈ సంవత్సరం విశ్వావసర సంవత్సరంలో నూతనంగా పంచాంగ ఆవిష్కరణ భ్రమరాంబ దేవాలయంలో జరిగింది. మన అచ్చంపేట పట్టణంలో అత్యంత వైభవంగా ప్రతి న్యూస్ కూడా 1TV వారు ప్రతి చోట ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రజల్లో మమేకమై ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి చాలా ప్రత్యేకంగా విశ్వావసర సంవత్సరం చాలా విశేషమైనటువంటిది. ఈ విశ్వావసర సంవత్సరంలో ఒకరినొకరు గౌరవ ఆదర అభిమానాలు ఒకరినొకరు సంతోషంగా ముందుకు వెళ్ళాలని ఈ 1TV వారు ప్రత్యేకంగా అచ్చంపేట పట్టణంలో భ్రమరాంబ దేవాలయ ప్రత్యేక గుర్తింపుగా ప్రయత్నం చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ నెంబర్ 1 స్థానానికి రావాలని ఈ సంవత్సరం కోరుకుంటున్నాం. మన భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ప్రత్యేక ఆశీస్సులు ఆ 1TV వారికి ఎప్పటికీ ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం అచ్చంపేట పట్టణంలో బొడ్రాయి సంవత్సర వసంతోత్సవంలో అచ్చంపేట పట్టణంలో మునుపెన్నడు లేని విధంగా గ్రామ బొడ్డాయి, నల్ల పోచమ్మ, పోషమ్మ, ఎల్లమ్మ తల్లి, కోటమ్మ మైసమ్మ తల్లి అనే విగ్రహ ప్రతిష్టాపనలో మే 4వ తారీఖు అంగరంగ వైభవంగా మన యొక్క స్థానిక ఎమ్మెల్యేటువంటి చిక్కుడు వంశీకృష్ణ ధర్మవతి అనురాధ మరియు కాండూరు లక్ష్మణస్వామి, మూలమల్ల వెంకటస్వామి యొక్క బ్రదర్స్ మరియు 1TV ప్రేక్షకులకు శుభాభినందనాలు. ఈ యొక్క 1TV అచ్చంపేట పట్టణంలో వారి యొక్క కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ దేవస్థానం నూతనంగా నిర్మాణం చేసుకొని ఈ యొక్క 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం. అదేవిధంగా అచ్చంపేట పట్టణ బొడ్రాయి పునర్నిర్మాణం మరియు పోచమ్మ తల్లి పునర్నిర్మాణం వివిధ కుల సంఘాల వారి సహాయ సహకారాలు, వివిధ వ్యాపార సంస్థల వారి సహాయ సహకారాలు మరియు వివిధ రాజకీయ పార్టీలు అందరం కలిసిమెలిసి ఈ యొక్క బొడ్రాయి పండుగ మే 4 తారీఖు జరుగుతుంది. మే 1 నుంచి 4 తారీఖు వరకు అచ్చంపేటలో వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో అచ్చంపేట పట్టణ ప్రజలందరూ